ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బీజేపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు కలివట గంగాధర్, జేసు అనిల్ నాయకులు మాట్లాడుతూ ఆర్మూరు నియోజకవర్గానికి పట్టుబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక మానవత్వవాదిగా తాను గెలిచిన తర్వాత పాఠశాలలో సౌకర్యాలు, భోజన వసతి బాగుండాలని తపన పడి అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం ఉందని హైదరాబాద్ లో ఎక్కని మెట్టు లేదు, దాటని గడప లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఒక ఉడుము పట్టుగా పట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించడం వల్ల మానవత్వవాది ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొలకం వేణు, పులియుగంధర్, బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, యువమోర్చా నాయకులు బాలు ప్రశాంత్, ఉదయగౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒక అరాచకవాదం, ఒక నియంత పోకడ నడుస్తున్న తరుణంలో నేనున్నానంటూ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల్లో భారీ వేగంతో గెలిచిన తర్వాత రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడు కూడా ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అధికార పక్షానికి ఇస్తే కుదరదు, ప్రతిపక్షం ప్రభుత్వంలో మాకు కూడా వాటా ఉన్నది, అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నాం, మా ఆర్మూర్ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు కావాల్సిందే అని పట్టుబట్టి మరి ఈరోజు మంజూరు చేయించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఏదైతే ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి గారికి ఏదైతే కోరికను మన్నించి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆర్మూర్కు మంజూరు చేసినందుకు విద్య, వైద్యం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా వారు నిరంతరం పాటుపడతా ఉన్నారు. మనం చూసినట్టయితే గతంలో ఈ ప్రాంతంలో ఏ విద్యార్థి కానివ్వండి, ఏ ఉపాధ్యాయులు కానీ, ఆ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కానివ్వండి, నేరుగా ఎమ్మెల్యే కలిసి ఫోన్ చేసినా, కలిసి చెప్పిన ఎన్నో పాఠశాలను సందర్శించి వారు మానవతా దృక్పథంతో అక్కడ టాయిలెట్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కలర్ కానివ్వండి ఈరోజు చేయించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అనే ఉద్దేశంతో వారు మన నిజామాబాద్ జిల్లా నుంచి పడితే హైదరాబాద్ వరకు తొక్కని మెట్టు లేదు, దాటని కడప లేదు. ఎందుకంటే అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి నా ప్రాంతానికి కూడా ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు నా ప్రాంతానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖచ్చితంగా కావాలని ఇదే సంవత్సరం ఏప్రిల్లో 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వాళ్లకు, చీఫ్ సెక్రటరీ కూడా వారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6వ నెల 24వ తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎం గారికి, ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లనే 7వ నెల 5వ తారీఖు నాడు కూడా ఇదే సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారికి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా విజ్ఞప్తి పత్రాలు వారు ఆగస్టు 6 నాడు, అట్లనే ఆగస్టు 6 నాడు కూడా చీఫ్ సెక్రటరీకి, డిప్యూటీ సీఎంకు వారు నిరంతరం నా ప్రాంతంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కావాలా, విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, తరగతి గదులు తక్కువ ఉన్నాయి, పండుకోవడానికి వారికి మూత్రశాలలు కూడా కరెక్ట్ లేవు, నాకు ఖచ్చితంగా కావాలని ఒక ఉడుపు పట్టి వారు నిజంగా చెప్తా ఉంటే వారు మొన్న దసరాకి వచ్చినప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాల్లో చెప్పారు, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ కాలు మొక్కి చెప్తున్నా, ఖచ్చితంగా నాకు కావాలా, నేనైతే వదిలేదు లేదని ఒక మానవత దుఃఖంతో ఉడుపు పట్టి ఈరోజు మంజూరు చేయించినందుకు వారికి ఈ ఆర్మూర్ అసెంబ్లీ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా మంజూరు చేసినందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో మన రాకేష్ అన్నను చూసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విద్యార్థుల
పరిస్థితులే కాకుండా ఇక్కడ గల్ఫ్ కార్మికులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, వారి సంక్షేమం కొరకే నిరంతరం అసెంబ్లీలో కూడా కొట్లాడుతూ ఉన్నారు. వారు నిండు మనసుతో నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని, వారికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. జై భారత్, జై హింద్. ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు ఎక్కువ గుంజుతూ విద్యార్థులకు జేఈ మెయిన్స్ అనే పేరు మీదట ఏదైతే అడ్వాన్స్డ్ కోచింగ్లు ఇస్తారో ఈ స్కూళ్ళలో, ఈ మోడల్ స్కూళ్ళలో అదే కోచింగ్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు. ఇది చాలా 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 విద్యార్థులకు ముందు చూపుతో కూడినటువంటి ఒక భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో రావడం అంటే వారి యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే. ఇలాంటి ఒక సమీకృతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కళాశాలను మనకు ఆర్మూర్కు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి రాకేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రయత్నానికి సహకరిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణలో దాదాపు 26 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరైతే అది ప్రతి ఒక్కటి కూడా కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకే చెందడం జరిగింది. కేవలం మన ఆర్మూర్ ఒక్క ప్రాంతానికి మాత్రమే మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో దీని గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాకు కూడా ఈ పాఠశాల మంజూరు చేయాలి, లేని పక్షంలో దీని మీద మేము ఉధృతమైన పోరాటం చేస్తామని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు మనం కేటాయించడం చాలా గర్వకారణము. ఖచ్చితంగా ఆర్మూర్ ప్రజలందరి తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో 99% సర్వేను పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. రేపటితో సర్వేను పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూరు పట్టణంలో 2 చోట్ల డేటా ఎంట్రీని ప్రారంభించామన్నారు. 63 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్ చేయిస్తున్నామన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేది మనకు నవంబర్ 6వ తారీఖు నుంచి మన పట్టణంలో జరుగుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మన దగ్గర సర్వే ఇప్పటి వరకు ఈ రోజుతో మ్యాక్సిమం 99% మనకు పూర్తవుతుంది. ఇంకొక 5-6 బ్లాక్లు మిగిలిపోయి ఉంటాయి. వాటిని కూడా రేపటి వరకు పూర్తి చేసేసి రేపటి వరకు 100% సర్వేను మేము పూర్తి చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నాం. అదేవిధంగా మనకు మొన్నటి నుంచి డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది. మా దగ్గర ఇప్పుడు మన ఆర్మూర్ పట్టణంలో 2 చోట్ల డేటా ఎంట్రీని ప్రారంభించుకున్నాము. ఒకటి మన మున్సిపల్ ఆఫీస్లో, ఇంకొకటి నరేంద్ర కాలేజీలో. 2 చోట్లలో కూడా మనం డేటా ఎంట్రీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మనం 63 డేటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం లాగిన్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. వీళ్ళ సమక్షంలో మనం అందరం కూడా ఎన్యుమరేటర్లను తీసుకొని ఎన్యుమరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎందుకంటే ప్రజాపాలనలో చాలా తప్పుడు దొరలాయన ఉద్దేశంతో ఈ సర్వేలో ఎన్యుమరేటర్ల సమక్షంలోనే డేటా ఎంట్రీ జరగాలనేది ప్రభుత్వం ఆదేశాలు. కాబట్టి ప్రతి ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు ఎన్యుమరేటర్ కూడా ఉంటారు. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చేశారో సర్వేలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా తప్పులు పోకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్తో చేయించే విధంగా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు. దీనివల్ల తప్పులు చాలా మట్టుకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సర్వేలో తప్పులు దొరకకుండా చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి చేస్తున్నాము. ఇది కూడా మాకు విత్ ఇన్ ది టైంలోనే నవంబర్ 30 వరకు, తర్వాత ఇంకేదైనా ఎక్స్టెన్షన్ ఉంటే అప్పటి వరకు మేమైతే నవంబర్ 30 అనుకుని చెప్పేసి ముందుకు ఏర్పాట్లు చేసుకుని ఆ విధంగా డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ డేటా ఎంట్రీ కోసం కూడా మన ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో మా జేఓ విజయ్ గారిని, అలాగే నరేంద్ర కాలేజీలో దత్తారెడ్డి ఆర్ఐ గారిని కూడా ఇన్ఛార్జిగా నియమించేసి పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు కలగకుండా డేటా ఎంట్రీని సకాలంలో పూర్తి చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని. ఆర్మూరు మండలంలో సర్వేను 98% పూర్తి చేశామని ఎంపీడీఓ సాయిరాం తెలిపారు. ఆర్మూరు మండలంలో సమగ్ర సర్వే దాదాపు 12 రోజుల పాటు నిర్వహించామని ఎంపీడీఓ సాయిరాం తెలిపారు. మండలంలోని 11,000 కుటుంబాల సమాచారాన్ని డేటా ఎంట్రీ చేస్తున్నామన్నారు. 22 కంప్యూటర్ల ద్వారా గత 2 రోజుల క్రితం నుండి సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నామన్నారు. నవంబర్ 28 లోపు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్మూరు మండలంలో 98% సర్వే పూర్తయిందని తెలిపారు. ఆర్మూరు మండల ప్రజలందరికీ నమస్కారం. సమగ్ర కుటుంబ సర్వే దాదాపుగా 10-12 రోజులు చేశాము. మొత్తం సర్వే చేసి
దాదాపు మన ఆర్మూర్ మండలంలో 11,000 ఫ్యామిలీస్ సర్వే చేశాము. దానిలో భాగంగానే ఈ 11,000 ఫ్యామిలీలో యొక్క డేటా ఎంట్రీని మేము గత 2 రోజుల కింద స్టార్ట్ చేశాము. దాదాపు ఒక 22 కంప్యూటర్స్, అంటే ఇక్కడ 6 మా ఎంపీడీ ఆఫీస్లో 6 ఉన్నాయి, అలాగే క్షత్రియ కాలేజీలో 16 ఉన్నాయి. మొత్తం 22 కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మేము దీన్ని డేటా ఎంట్రీ 2 షిఫ్ట్లో చేయిస్తున్నాము. ఇది దాదాపు ఒక 1 వీక్ లోపల కంప్లీట్ చేస్తాము. ఈ 28 వరకు, నవంబర్ 28 వరకు కంప్లీట్ చేసేస్తాము. ఈ డేటా ఎంట్రీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎన్యూమినేటర్ కూడా పిలిపించి ఆపరేటర్తో కూర్చోబెట్టి చేయిస్తున్నాం. మన ఆర్మూర్ మండలం దాదాపు ఇప్పటికీ సర్వే 98% కంప్లీట్ అయింది. అలాగే మన ఈ డేటా ఎంట్రీ అనేది ఇప్పటికే ఒక 10% కంప్లీట్ అయిపోయింది. దాదాపు 1200 ఇండ్లు ఆల్రెడీ డేటా ఎంట్రీ చేయించాం. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఆలూరు మండలం దేగం గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ దేగం ప్రమోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ దేగం ప్రమోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. అదేవిధంగా జార్ఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు, వయనాడ్ లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ సాధించినందుకు నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామగౌడ్, యాదగౌడ్, గోపి, భోజన, ప్రదీప్, నగేష్, చిన్నారెడ్డి, నారాయణ, ఆర్ శ్రీనివాస్ గౌడ్, గొల్లముత్తన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలో బోనస్, రైతులకు అతిపెద్ద వరం లాంటి బోనస్ను క్వింటాల్కు 500 రూపాయలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నకు, అలాగే కాబోయే మంత్రివర్యులు సూర్జన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే పౌరశాఖ మంత్రివర్యులు ఉత్తమన్న గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు, అలాగే మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఈరోజు ఇవ్వడం జరిగింది. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చేసి ప్రతి ఒక్క రైతుకు సన్నపడ్డ వేస్తే బోనస్ ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. నెక్స్ట్ అట్లాగే డిసెంబర్ 9 వరకు రుణమాఫీ అయితేనేమి, అలాగే మిగతాది రైతు బంధు, అలాగే ఉచిత బస్సు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది, సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా డిసెంబర్ 9 లోపు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 500 బోనస్ను ఒకటి విడుదల చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దేగం, అలాగే ఆంధ్ర సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీ నెరవేర్చడంతో పాటు దేశాభివృద్ధి కృషి చేస్తున్న ఏకైక మహానాయకుడు ప్రధాని మోడీ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు కలివుడు గంగాధర్, జెస్సు అనిల్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణ కార్యదర్శి పోల్కం వేణు, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కనివిని ఎరగని రీతిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడబోతుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వస్తున్న ఆ ఆదరణని ఓర్చుకోలేని కాంగ్రెస్ వాదులు నరేంద్ర మోడీ గారిని కేవలం బద్నాం చేయడంలోనే తమ పని పెట్టుకున్నారు తప్పితే భారతదేశ అభివృద్ధి గురించి ఏనాడు కాంక్షిస్తలేరు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలలో జరిగిన ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికన్నా రాహుల్ గాంధీ గారు మీరు నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని బిరుదులతో ఇలా సత్కరిస్తుంటే మన దేశంలో ఇవాళ ప్రజలు తమ ఓటు ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తుంటే మీరు మాత్రం భారతదేశ అస్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికన్నా మహారాష్ట్ర ప్రజల తీర్పును గౌరవించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని
సమర్థించురు కానీ ఏదన్నా ప్రజాస్వామ్యయుతంగా మీరు ఇది చేయాలి కానీ అప్రజాస్వామ్యంగా నరేంద్ర మోడీ గారిని మీరు విమర్శించడం అనేది మానుకోవాలని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి హితవు ఆర్మూరు ఆర్టీసీ డిపో నుండి అరుణాచలానికి వెళ్లే ప్రత్యేక బస్సును డిప్యూటీ ఆర్ఎం శంకర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్తో కలిసి ప్రారంభించారు. డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ఆర్మూరు ఆర్టీసీ డిపో నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, అరుణాచలంతో పాటు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, జోగులాంబ మందిర దర్శనం చేయించడం జరుగుతుందని, కావున ప్రయాణికుల అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్ద బ్యాగులు పట్టనే ఒక్కొక్కరు 3 పెట్టుకున్నాం కదా, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏడ పెట్టుకోవచ్చు. పరిసర ప్రాంత భక్తులు అరుణాచలం వెళ్ళడానికి మన ఆర్మూర్ డిపో నుంచి బస్సు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. బస్సు ఆన్లైన్లో పెట్టిన 2 రోజుల్లోనే బస్సు పూర్తిగా నిండిపోయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అరుణాచలం మన గిరి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే చాలా పుణ్యం వస్తుందని అందరి నమ్మకం. కాబట్టి ఈరోజు మన బస్సు వెళ్తున్న 35 మంది క్షేమంగా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని మంచిగా పుణ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మనకు భక్తులు ఉన్నట్లయితే వచ్చే పౌర్ణమి రోజు కూడా మళ్ళీ బస్సు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మనకు ఒక బస్సు వరకు మనకు ప్రయాణికులు ఉన్నారంటే ఎక్కడికైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బస్సు ఆర్మూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా కాణిపాకం, వేలూరు, అరుణాచలం చూసుకొని వచ్చేటప్పుడు జోగులాంబ టెంపుల్ కూడా చూసుకొని, అంటే 4 గుళ్ళను దర్శనం చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని లిలీపుడ్ పాఠశాలలో వెజిటేబుల్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల ఆకుకూరలు, కూరగాయలను ప్రదర్శించారు. వాటి ఉపయోగాలను, రైతులు పండించడానికి తీసుకునే జాగ్రత్తలను, వాటి వలన వచ్చే లాభాలను ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. అదేవిధంగా వాటి నుంచి లభించే విటమిన్స్, లవణాలు, ప్రోటీన్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజుల్లో తిండి కలవాడే కన్నకలదోయ్, కన్నకలవాడే మనుషుని గుర్తు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సకాలంలో లభించే రకరకాల కూరగాయలను, ఆకుకూరలను తినాలని, రసాయన పదార్థాలు లేకుండా పండించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అవి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, అందరూ డాక్టర్లు, ఇంజనీరింగ్ కాకుండా వ్యవసాయదారులు కూడా కావచ్చని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. సిరికొండ మండలం పలు గ్రామాల్లో సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన శనివారం వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. సిరికొండ మండలం పందిమడుగు, చీమనపల్లి, తాటిపల్లి, చిన్నవాలగోటు, పెద్దవాలగోటు, పొతునూరు, కొండాపు గ్రామంలో సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన శనివారం వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు ఉపాధి లేక కడుపు చేత పట్టుకుని వలసపోతున్నారని, వ్యవసాయ భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. ప్రభుత్వాలు ఇలాగా పట్టించుకోకపోతే వ్యవసాయ కార్మికులు ప్రభుత్వాలను ప్రతిఘటించే స్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్, కిషోర్, రమేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి దాంతో పాటు వికలాంగులకు 3,000 చేస్తా, 6,000 చేస్తానన్ను, డబల్ వేస్తానన్ను, బీడీ కార్మికులకు డబల్ చేస్తానన్ను, ముసలిలకు డబల్ చేస్తానన్ను, అన్ని పెన్షన్లు పెంచుతానన్ను. కానీ ఇంతవరకు ఏ పెన్షన్ కూడా పెంచకుండా దాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. మనం రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచోడు అని కాదు మన లెక్క. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకుపోయినాం, ఆయనను పక్కన పెట్టినాం. రేపు తెల్లారి మాకు ఇచ్చిన హామీని నువ్వు నెరవేర్చకపోతే రేపు తెల్లారి ఖచ్చితంగా నీకు కూడా అదే గతి పడుతుంది ఆయన అని చెప్పేసి మనం చెప్పడానికి కొరకు ఈ నెల 27వ తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. ఒక సిరికొండలో, ఒక దగ్గరలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. వ్యవసాయ కూలీగా నేనున్నా, నా భార్య కూలి పనికి పోతుంది, ఉపాధి పనికి పోతుంది, నేను వ్యవసాయ పనికి పోతున్నాను. రేపు మహిళా సంఘాలు కట్టుకోవాలి, రేపు నా ఇల్లు గడవాలి. ఇలా పిల్లల చదివిద్దామని అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితులు లేవు. గురుకులలో అయితే గురుకులలో సరైన సౌకర్యాలు కూడా లేవు, సొంత బిల్డింగ్లు కూడా లేవు. ఆ చదువు కూడా మనం అనుకుంటున్నాం మన పిల్లలు గురుకులంలో ఉన్నారు, చాలా బాగున్నది అనుకుంటున్నాం మనం. కానీ మనమే వాళ్ళ మీద కొంత బాగున్నాం అనిపిస్తుంది. మీరు పిల్లలని అడిగి తెలుసుకోవాలి, మన పిల్లలు గురుకులంలో ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము దరఖాస్తు ఫారాలు ఇస్తాం, మీరందరూ అది ఫిలప్ చేసుకుని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని 27 తారీఖు బుధవారం నాడు అందరం సిరికొండ మండల కేంద్రానికి వస్తే ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇస్తాం. అట్లాగే 2 తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది. అన్ని కలెక్టరేట్లలో అందరం కూడా కలవడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు 60 లక్షల మంది కూలీలే ఉన్నారు. ప్రభుత్వం చెప్తున్నా లేక నేను చెప్తలేదు, ప్రభుత్వమే కూలీలుగా చెప్తుంది. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. బాల్కొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ గరికే భవాని సత్య న్యూస్ తో మాట్లాడుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 224 మంది విద్యార్థినీలు, ఇంటర్ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం కలిపి 143 మంది విద్యార్థినీలు, మొత్తం 367 మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని తెలిపారు. గత సంవత్సరం ఉత్తీర్ణ శాతం 100% ఉందని, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సిఎస్సి 6వ ర్యాంక్ డి రితిష, ఎంపీసీలో 19వ ర్యాంక్ వైష్ణవి, గత 2022-23 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ 7వ ర్యాంకులు సాధించారని తెలిపారు. క్రీడా రంగంలో జిల్లా స్థాయిలో 472 మంది, రాష్ట్ర స్థాయిలో 186 మంది, జాతీయ స్థాయిలో 26 మంది క్రీడాకారులు రాణించారని తెలిపారు. నేడు పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటీవల ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన బాలిక సాంబ్రీం పోలీస్ శాఖలో పోలీస్ గా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుందని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, విద్యార్థినులను అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మనం ఉన్నాము. ఇక్కడ మరి పాఠశాలకు సంబంధించిన స్థితిగతులపై, మరి జూనియర్ కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మనతో పాటుగా మరి పాఠశాలకు సంబంధించిన ప్రధానాచార్యురాలు స్పెషల్ ఆఫీసర్ గరికే భవాని గారు మరియు ఆచార్య బృందం ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, నేను గరిగే భవాని, ఇక్కడ కస్తూర్బా కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది 30 మంది సిబ్బందితో ముందుకు నడిపిస్తున్నాము. 360 మంది పిల్లలకు గాను 367 టార్గెట్ కంటే ఎక్కువగానే ఇక్కడ సీట్లు ఎంపిక కావడం జరిగింది, ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది సార్. గత 11 నుండి 10 సంవత్సరాల నుండి ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధిస్తున్నాము. ఇంటర్మీడియట్ నుండి కూడా కంటిన్యూగా 2 ఇయర్స్ నుండి ఐపీలో కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల చాలా హర్షం వ్యక్తపరుస్తున్నాము. గత సంవత్సరం 7వ ర్యాంకు సాధించారు. నెక్స్ట్ ఈ సంవత్సరం 23-24 ఐపీ రిజల్ట్స్ లో సిఈసి భాగంలో డి రితిష అనమ్మాయి స్టేట్ 6 ర్యాంక్ సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ నందు కూడా 19th ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా పాఠశాలలో టీం వర్క్, ఇదంతా దీనికి సాధ్యం టీం వర్కేనండి. నా స్టాఫ్ అన్నిటికీ ఏది చెప్పినా సరే, పై అధికారుల నుండి ఏది వచ్చినా దానికి అనుగుణంగా టీం వర్క్ ప్లాన్ చేసుకుంటాం సార్. ప్రతిదీ అందులో భాగంగానే ఈ రోజు కూడా సైన్స్ క్లబ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అమ్మాయిలు కూడా అవుట్ గోయింగ్ బ్యాచెస్ ని మేము ట్రాకింగ్ చేస్తాం సార్. ఎక్కడ చదువుతున్నారు ఏంటనేది, ఇక్కడ అయిపోయింది ఇంటర్ అయిపోయింది, అంతేకాకుండా నెక్స్ట్ కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా సమాచారం సేకరిస్తూ ఉంటాం. వాళ్ళు స్థిరపడేటట్లు, బాల్య వివాహాలు కాకుండా చూసుకుంటాం, స్థిరపడేటట్లు. అందులో భాగంగానే మా అమ్మాయిలు రీసెంట్ గా కూడా కానిస్టేబుల్ సెలక్షన్స్ లో కూడా ఒక అమ్మాయి చక్కగా సంబ్రీన్ అనే అమ్మాయి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ రంగంలో మనకున్నది ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనేది వొకేషనల్ కోర్స్ సార్. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు 30 మెంబర్స్ పైగానే ప్రైవేట్ రంగాల్లో సాధించడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్ 55లో మన కేజీబీ బాల్కొండ కూడా స్థానం దక్కించుకోవడం చాలా సంతోషదాయకం. నా టీం అందరికీ కూడా ఇలానే ఎప్పుడు తోడ్పాటు నాకు అందించాలని, ఇంకా ముందు ఇలాంటి విజయాలు చాలా సాధించాలని కోరుకుంటున్నాం. మా ఆదేశానుసారం పై అధికారుల ప్రోద్బలం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోని కూడా సాధించాం సార్. అలానే ఇక్కడ బాల్కొండ అంటే బ్రాండ్ అని మేము ఫీల్ అవుతాం సార్. ఫర్ గేమ్స్ 462, ఇంకా ఈ ఇయర్ తో ఒక 10 మెంబర్స్ ని యాడ్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ లో 472 ప్లేయర్స్ ని అందించడం జరిగింది సార్ మనకు స్కూల్ తరఫున. అలాగే స్టేట్ లో కూడా 186 మంది
కూడా ఎంపిక కావడం జరిగింది. జాతీయ స్థాయి క్రీడాకారులను 26 మందిని కూడా తయారు చేసింది సార్ కేజీబీ బాల్కొండ. రీసెంట్ గా కూడా మా అమ్మాయి నేషనల్స్ కి సెలెక్ట్ కావడం జరిగింది ఖోఖోలో. చాలా సంతోషం సార్. నెక్స్ట్ ఇలాని తల్లిదండ్రుల తోడ్పాటు పిల్లలకు టీచర్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ సార్ ఈ అకాడమిక్ ఇయర్ లో పీటీఎంస్ అని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని 100% మీరందరూ మేము కలిస్తేనే మన పిల్లల కోసం చాలా చక్కని భవిష్యత్తుకు బాటలు మనం వేయచ్చు సార్. ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మన పిల్లల కోసం మనం ముందుందాం సార్. పీటీఎంస్ ఉన్నప్పుడు కొంచెం టీచర్స్ కి వెంటనే స్పందించి అందరూ 100% హాజరయ్యేటట్టు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రీసెంట్ గా ఆపార్ ఐడి అనేది కూడా పిల్లలకు 1 నేషన్ 1 ఐడి అనే కాన్సెప్ట్ మీద కేంద్ర ప్రభుత్వం మనకు ఆపార్ ఐడి కూడా ఇస్తుంది సార్. దీనికి మీ అందరి సహకారంతో మీరు పాఠశాలలకు వచ్చి మన యొక్క అమ్మాయిలై మన యొక్క విద్యార్థినులై డేటా మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి టీచర్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా మన బాధ్యతగా నేను చెప్తున్నాను సార్. మీరు అందరూ స్కూల్ కి రావాలి. పీటీఎంస్ పెట్టినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా పీటీఎం ని సక్సెస్ చేద్దాం. మన అమ్మాయిల కోసం ఏంటి వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేద్దాం అనేది మీరు చెప్పాలి సార్. అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంపై సత్య న్యూస్ ప్రత్యేక కథనం. వసతి గృహ సంక్షేమ అధికారి గంగకిషన్ తో సత్య న్యూస్ ముఖాముఖి నిర్వహించింది. వసతి గృహంలో 54 మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమీకృత బాలుర వసతి గృహ వార్డెన్ అయినటువంటి గంగాకిషన్ గారితో మనం ఉన్నాం. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలుకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది వసతి గృహంలో ఉంటున్నారు, అలాగే ప్రభుత్వ మరి డిపార్ట్మెంట్ నిర్దేశితం ప్రకారంగా మరి మెనూ ప్రకారంగా వాళ్లకు ఎలాంటి పౌష్టికాహారము అందించబోతున్నారు, మరి వాళ్ళ విద్యాభ్యాసానికి సంబంధించి మరి ఉదయం సాయంత్రము ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది, మరి దీనికి సంబంధించిన స్థితిగతులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? నా పేరు గంగా కిషన్. హాస్టల్లో వసతిగృహ సంక్షేమ అధికారిని చేస్తున్నాను. అయితే హాస్టల్లో 54 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హాస్టల్ సంబంధించి మొన్న రీసెంట్లీ ఈ నవంబర్ నెలలో 10th నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త మెను అంటే దాదాపు పిల్లలకు మంచి సమిష్టిక ఆహారం పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆ మెనూ ప్రకారం పెడుతున్నాము. ఆల్రెడీ గతంలో 1 చికెన్ ఉండే, అది ఇప్పుడు వారానికి 2 చికెన్, 5 పండ్లు, 5 గుడ్లు, మొత్తము టోటల్ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాము. అలాగే ఉదయము పొద్దున స్టడీ అవర్స్, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే గేమ్స్ సంబంధించి సాయంత్రం గేమ్స్, అదే నైట్ 7 to 9 స్టడీ అవర్స్ పిల్లలకు మెయింటైన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని జాతుల అన్ని కులాల విద్యార్థులు హాస్టల్లో వసతి పొందుతున్నారు. పిల్లలందరికీ బెడ్షీట్లు కానీ, కార్పెట్లు కానీ, నోట్ బుక్స్ కానీ, కాస్మోటిక్ 2 నెలల కాస్మోటిక్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కాస్మోటిక్స్ 62 రూపాయలు ఉన్న కాస్మోటిక్ 150 రూపాయలు 200 ఇచ్చడం అనేది ప్రత్యేక ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు చేయండి. మరి ఈ యొక్క హాస్టల్ కు సంబంధించి ప్రభుత్వము నిర్దేశితంగా ఉన్నటువంటి మెనూ ప్రకారంగా ఇక్కడ భోజనాన్ని మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పిల్లలు ఉండి వసతి పొందుతున్నారని తెలిపారు. అలాగే మరి ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉన్నారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉంటున్నారు, అలాగే మరి వారి యొక్క మరి ఏ కులాల వారు ఇందులో ఉన్నారు, మొత్తం సంఖ్య ఎంత? అయితే మనది సమీకృత వసతి గృహం 300 స్ట్రెంత్, ఎస్సీ ఎస్టీ బీసీ 300 స్ట్రెంత్. అయితే గతంలో ఉన్న కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత పిల్లలు తగ్గడం జరిగింది. ఇప్పుడు 54 మంది విద్యార్థులు, అందులో బీసీలు 37 మంది, ఎస్సీలు 9 మంది, ఎస్టీలు 7, ఓసీలు 1, మొత్తం 54 మంది విద్యార్థులే ఉంటున్నారు. ఏంటంటే స్కూల్ కు హాస్టల్ కొంచెం నడచడం దూరం అయింది కాబట్టి, నడక దూరం అయింది కాబట్టి పిల్లలు కొద్దిగా ఆసక్తి చూపలేరు. ఇలా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పిల్లల్ని దాదాపు 150-200 చేసే బాధ్యత అనుకుంటున్నాను. నెక్స్ట్ మెరుగుపరుస్తాను అనుకుంటున్నాను. ప్రస్తుతము మీరు వ్యక్తపరిచేటటువంటి విధానం ఏంటంటే మరి ఈ యొక్క విద్యార్థులకు పాఠశాల అనేటువంటిది దూరభారం ఉండడం వల్ల మరి ఇందులో సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నారని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. నవంబర్ 26న కార్మికుల హక్కులకై
చలో నిజామాబాద్ ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల బతుకులతో చెలగడమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26న జరిగే ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, నాయకులు చిట్టక్క, ధనలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్ వెంకటేశ్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు, అట్లాగే సుస్థిర పాలన ఇస్తానని చెప్పిండు, ధరలను ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పిండు. కానీ ఇవాళ మొత్తం వాటికి భిన్నంగా వివరిస్తూ ఉండు. స్వదేశీ జపం చేసిండు, ఇలా కుటీర పరిశ్రమలను దెబ్బతీస్తూ ఉండు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం కార్మికుల హక్కుల్ని హరిస్తూ ఉన్నాడు. అంబానీ ఆదాయాలకు అండగా ఉన్నాడు. ఇలా వ్యవసాయ రంగాన్ని మొత్తం దివాళీ దించే కుట్ర చేస్తూ ఉండు. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయాన్ని అంతా వాళ్ళ భూముల్ని మొత్తం ఆదాని అంబానీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉండు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎన్నికలు వచ్చిన వాగ్దానాలలో విఫలమైనటువంటి మోడీ ఇవాళ ప్రజల్ని వక్ర మార్గం పట్టించడం కోసము భావోద్వేగం రెచ్చగొడతా ఉన్నాడు. కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకొని మనం మన హక్కులను కానీ మనకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం, అదేవిధంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 26న నిజామాబాద్లో జరిగేటువంటి ప్రదర్శనలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉదయం 10-10:30కు నిజామాబాద్ రాజీవ్ గాంధీ కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టియుగా కోరుతా ఉన్నాం.